హలో అండి. పేరెంట్స్ జనరల్‌గా వాళ్ళ పిల్లల్లో కొన్ని కదలికలను అబ్జర్వ్ చేసి ఇవి నార్మల్ అయినా సరే అని అడుగుతుంటారు. అంటే ఇట్లా కళ్ళు రెప్పలు కొట్టడం గానీ, మూతి ఇట్లా అనుకోవడం, మెడ ఇట్లా చేయడం సార్ రెగ్యులర్‌గా ఇట్లా ఇట్లా అంటుంటాడు. లేదా భుజాలు ఇట్లా ఎగరేస్తుంటాడు. మూతితో ఇట్లా చేస్తుంటాడు. లేదా మొహం ఇట్లా చింపిరిగా పెడతడం గానీ, లేదంటే కొన్నిసార్లు అండ్ సౌండ్స్ వస్తుంటాయి సార్. అది ఎందుకురా అట్లా చేస్తున్నావు అని అడిగినా గూడా నేనెప్పుడు చేసినా అని అడుగుతుంటాడు సార్. అవి ఏంటి సార్, అది అబ్‌నార్మలా? నార్మలేనా? అది పెరుగుతున్నా కొద్దీ తగ్గుతాయా? అని అడుగుతుంటారు. దాని గురించి మనం తెలుసుకుందాం. నేను డాక్టర్ వై. భార్గవ్, న్యూరో ఫిజిషియన్, భార్గవ్ న్యూరో కేర్, హన్మకొండ, వరంగల్. ఈ మెడికల్ టెర్మినాలజీలో దీన్ని మనం ఈ కదలికల్ని మోటార్ టిక్స్ అంటుంటాం. ఈ సౌండ్స్ అయితే చేస్తుంటారో పెక్యులియర్‌గా అని సౌండ్స్ వస్తుంటాయి. వాళ్ళకి తెలియకుండా చేస్తుంటారు. వీటిని మనం వోకల్ టిక్స్ అంటాం. ఈ జనరల్‌గా మగపిల్లల్లో ఒక 5-12 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఈ కామన్‌గా చూస్తుంటాం. ఒక 10 మంది గానీ, 20 మందిలో ఒకరికి అట్లా చూస్తాం. టీచర్స్ గానీ, కేర్ టేకర్స్ కానీ చెప్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు నిద్ర లేకపోవడం వల్లనో, స్ట్రెస్ వల్లనో కొద్దిగా ఎక్కువ అవుతూ ఉంటాయి. లేదా కొద్దిగా ఏడీహెచ్‌డీ పిల్లలు ఉంటారు. అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివ్ పిల్లల్లో. అందులో వాళ్ళకి కొద్దిగా ఓవర్‌లాపింగ్‌లో కొంచెం ఈ టిక్ మూవ్‌మెంట్స్ ఎక్కువైతూ ఉంటాయి. ఏదైనా భయపడే కండిషన్ ఏం కాదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఒక 20 ఇయర్స్ వచ్చే వరకు 80-90% పిల్లల్లో ఇవి సబ్సైడ్ అయిపోతాయి. అంటే తగ్గిపోతుంటాయి. కానీ ఒక 5-10% పిల్లల్లో గానీ, అడల్ట్స్‌లో గానీ ఇది ప్రోగ్రెస్ అయితూ ఉంటుంది. మొహం వరకే ఉన్నది, చేతులు, కాళ్ళు, ఈ సౌండ్స్ కాస్త యాంప్లిట్యూడ్ పెరగడం, ఇంకెక్కువ సౌండ్ చేయడం, వాళ్ళ వర్క్ ప్లేస్‌లో ఇబ్బందులు, ఎంబారాస్మెంట్, కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళైతే ఆపేయడం కానీ, వర్క్ ప్లేస్‌లో పూర్తిగా డిస్టర్బింగ్ ఉండడం, ఇట్లా అవుతుంటాయి. దాన్ని మనం టొరెంట్ సిండ్రోమ్ అంటాం. దీనికోసం క్లియర్‌గా బాలీవుడ్‌లో ఒక మూవీ వచ్చింది. రాణి ముఖర్జీ నటించిన 'హిచ్కీ' మూవీ. ఒక అమెరికన్ మోటివేషన్ స్పీకర్ అండి, బ్రాడ్ కొడెన్ బేస్డ్‌లో మూవీ ఉంది. క్లియర్‌గా అసలు ఎట్లా సఫర్ అవుతారు వీళ్ళనే దాని మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఈవెన్ ఒక ఫేమస్ సింగర్ కూడా, బిల్లీ ఎలిస్, ఆస్కర్ విన్నింగ్ సింగర్, తను కూడా ఈ కండిషన్తో సఫర్ అవుతుంది. సో దీనికంటూ గుర్తించి ఒక న్యూరాలజిస్ట్ కన్సల్ట్ అయితే వాళ్ళు కొన్ని మెడికేషన్స్ కానీ, థెరపీస్ వల్ల కానీ, ఇంకా సివియర్ ఉంటే డీబీఎస్ లాంటివి, బొటాక్స్ వల్ల కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ మూమెంట్స్ని మనం అర్లీ గుర్తించి ఒక న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయితే సరిపోద్ది. కానీ ఇది బ్యాడ్ పేరెంటింగ్ వల్లనో లేదా సంథింగ్ ఇష్యూస్ వల్ల వచ్చేదైతే కాదు. థ్యాంక్ యూ.